లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. వెల్కమ్ టు బిగ్ టీవీ. రాజకీయాలు ఆయనకు సంచలనం. ఆయన ఏం మాట్లాడినా ఇక్కడ ఏమనుకుంటారో, ఇక్కడ ఏం ఆలోచిస్తారో అదే మాట్లాడతారు. ఆయనే కేఏపాల్ మనతో ఉన్నారు. కేఏపాల్ గారు నమస్తే. ఏంటి, రెండు రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా ఎక్కడ ఎవరిని మీరు క్షమించటం లేదు. అంటే ఏది ఉంటే దాన్ని ఖచ్చితంగా పాయింట్అవుట్ చేస్తున్నారు. ఏమేమి నచ్చట్లేదు మీకు? లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో, దేశంలో. క్షమించడం ఏంటి? వీళ్ళేమో లక్షల కోట్లు దోచుకుంటున్నారు. కరెక్ట్గా మనం చూసుకుందాం. ఎందుకనే నిన్న ఆనరబుల్ కోర్టు తెలంగాణలో చీఫ్ జస్టిస్ గారి ముందు నేను ఆర్గ్యూ చేశాను. ఇప్పుడున్న 10 మంది ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ దానవ నాగేంద్ర ఎక్కడి నుంచి వచ్చాడు? కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరాడు. ఓకే, కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్లో చేరాడు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్లో 10 మంది ఎమ్మెల్యేలు చేరారు. ఆ టైంలో 12 మంది. ఒక్కరినైనా చట్టం డిస్క్వాలిఫై చేసిందా? ఇందిరాగాంధీ ప్రధానమంత్రినే 1975లో జూన్ 15th సిట్టింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాని చట్టానికి విరుద్ధంగా వెళ్ళిందని డిస్క్వాలిఫై చేసి మీరు అసలు పార్లమెంట్కి వెళ్ళినా మీకు ఓటు హక్కు లేదు అన్నప్పుడు ఈ బచ్చాగాలి ఎమ్మెల్యేలు ఎంత? ఒక ప్రైమ్ మినిస్టర్, దట్టు ఆనరబుల్ ఇందిరాగాంధీ, గాడ్ బ్లెస్ హర్ సోల్. వీళ్ళు ఏం చేస్తుంది మన చట్టం? వీళ్ళు ఏమని కౌంటర్ ఫైల్ చేశారు? వాట్ ద కౌంటర్ దే ఫైల్డ్? దానవ నాగేందర్ అండ్ ఆల్ అదర్ ఎమ్మెల్యేస్, అదర్స్. The court has no jurisdiction. Do you know the basic principles of the court? 10th schedule means, what is it? You read, if 2/3 of the MLAs come out, like it happened in Maharashtra, Shiv Sena party, they can form a party or join another party. One by one, ఇప్పుడేమైంది? 1 by 1 coming out. ఇప్పుడు అందులోనే కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కి వెళ్ళగానే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి జంపు, కప్పలు జంపు చేసినట్టు ఈ తక్కి నుంచి అక్కడికి. బీఆర్ఎస్ అధికారం అయిపోగానే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో ఆపేశారు, కాంగ్రెస్లోకి జంపు. ఇట్ ఈస్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఇట్స్ వయలేషన్ ఆఫ్ 10th schedule, ఇట్ ఈస్ వయలేషన్ ఆఫ్ ఆర్టికల్. ఐ వోంట్ గో ఇంటూ డీటెయిల్స్ ఆల్. కదండి, చాలా కాలంగా ఈ రాజకీయ పార్టీలు మీరు అంటున్నారు ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి, గెలిచిన తర్వాత గెలవక ముందో వెళ్ళడం అనేది ఒక సాధారణమైన ప్రక్రియగా అయిపోయింది. ఇప్పుడు ఎందుకు కేఏపాల్ అంత స్ట్రాంగ్గా పట్టుకోవాల్సిన అవసరం వచ్చింది? తెలుగు రాష్ట్రాల్లోనే ఈ దరిద్రం. 1998 మీరు చదవండి. ఆనరబుల్ 28th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లాస్ట్ వర్కింగ్ డే he disqualified 12 MLAs from BSP party, Mayawati party, when they jumped into other party. చట్టం అందరికీ సమానం అంటుంటారు. ఓనతోడు ఉన్నాడు, ఏ రోజు ఒక్కో రోజు పార్టీలు మారుతుంటాడు. వాడు పెద్ద మినిస్టర్, వాడికి 1 లక్ష కోట్ల ఆస్తి. ఈ దేశం బాగుపడాలంటే నేను చెప్పాను ఆనరబుల్ కోర్టులో, ఇఫ్ దేర్ ఈస్ నో జస్టిస్ డన్, ఈవెన్ జస్టిస్ డిలైడ్, ఇట్ ఈస్ డినైడ్. సర్వసాధారణ ప్రజలకైతే చిన్న తప్పు చేస్తే ఉరిశిక్ష, చిన్న తప్పు చేస్తే జైల్లా, నాన్ బెయిలబుల్ వారెంట్లా. ఈ దొంగలు, గజ దొంగలకైతే, లక్షల కోట్లు దోచుకున్న వాళ్ళకైతే అవినీత. 7 లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని వాళ్ళతో ఫైట్ చేశారు. ఇవన్నీ నాకు తెలుసు. వార్నింగ్ ఇచ్చాను సెప్టెంబర్ 30th. ఈరోజు ఇంకా నా మీద అవినీతి పనులు చాలా చేస్తున్నారు. ఇలా మీరు ఇప్పుడు చెప్తున్నారు, ఏదైతే ఒక అనైతికం అని చెప్తున్నారో, రేపొద్దున ప్రజాశాంతి పార్టీ తరఫున మీ పార్టీలోకి ఎవరైనా గెలిచిన ఎమ్మెల్యే కానీ వస్తానంటే మీరేం చేయదలుచుకున్నారు? ముందు రిజైన్ చేయాలి. దెర్ ఇస్ ఎ రూల్ ఆఫ్ లా. వాట్ ఈస్ 10th schedule is saying? ఆ పార్టీకి రాజీనామా చేసి దానం నాగేంద్ర ఎంపీగా కంటెస్ట్ చేశాడా? లేదు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారా బీఆర్ఎస్కి? ఎందుకు? ఇంతకుముందు 12 మంది కాంగ్రెస్లో బీఆర్ఎస్లో చేరినప్పుడు 10 సంవత్సరాల క్రిందట వాళ్ళని ఎవరు డిస్క్వాలిఫై చేయలేదు. నౌ ద హీరో హ్యాస్ కమ్. ఐ విల్ నాట్ టాలరేట్, ఐ విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు డూ జస్టిస్ ఫర్ మై పీపుల్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియా.
I am ready to give my life. ఇలాగ మీరే ఈ కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు, మీరే ఒక న్యాయవాదిలా చేస్తున్నారు. ఎందుకని అంటే మీరే ప్రత్యక్షంగా ఎందుకు వాదనలు చేస్తున్నారు? 23 ఆర్డర్లు తీసుకొచ్చా. ఎందుకంటే పనికిమాలిన లాయర్లు 199 మంది ఉండబట్టి, ఆర్డర్లు తేలేకపోబట్టి. కపిల్ సిబ్బల్ నా శిష్యుడు 32 సంవత్సరాల నుంచి నా కేసులు కూడా చేయడానికి ట్రై చేశాడు, ఒక్క ఆర్డర్ తేలేకపోయాడు. అలాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు. సో సిస్టమ్ బాగలేదు, సిస్టమ్ మార్చాలా. ఎందుకు తేలేకపోతున్నారు అంటే ఆర్డర్లు వాళ్ళ వాదనలు వినిపించలేకపోతున్నారా, లేకపోతే న్యాయ వ్యవస్థ పైన వాళ్ళు కూడా ఏమైనా మిలాఖతులు ఏమైనా ఉన్నాయా? అసలు వాళ్ళని మై లార్డ్ అని పిలకూడదని సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తున్నాను. వీఆర్ నాట్ లార్డ్స్. ద ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ద ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ, ద ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఐ గ్రేట్లీ రెస్పెక్ట్ దమ్ because they are the highest authority in the state and the country. But they are not lords. They have to abide by the law. They have to give the orders according to the law. There is a parliament. There is a constitution. Even Dr. B.R. Ambedkar, who has written the constitution, was not above the law. And he contested as MP. He did not even get deposit. But he has written the great constitution. ఎందుకు ఆయనకు డిపాజిట్ రాలేవలా? ఈరోజు ఆయన గెలిపించిన దళితుడని ఈరోజు బీసీ దినానం అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. సిగ్గు ఉందా వాళ్ళకి? 60% ఉన్న మా బీసీలని మీరు వాడుకుంటారా? 78 సంవత్సరాలు. ఇప్పుడే మీకు బీసీ నినాదం గుర్తొచ్చింది. నేను ఒక బీసీ బిడ్డగా క్రిస్టియన్, హిందూ, ముస్లిం, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీని కలుపుకుపోతున్నానని వీళ్ళు ఏం చేస్తున్నారు? రక్తం పీల్చుతున్నారు. నిరుద్యోగులు లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్సీ, ఎస్టీ బుద్ధున్న ఏ బీసీ నాయకుడైనా ఈ 3 కులాల అగ్రవర్ణంలో ఉన్న పార్టీలో నుంచి బయటకు వస్తాడు. అంటే ఇప్పుడు ఎలాగ బీసీ గణాంకాలు జరుగుతున్నాయి, గణన చేస్తున్నారు అంటే ఇప్పుడు జరగకూడదనా లేకపోతే జరగాల్సిన అవసరం ఉందా? ఇవన్నీ 78 సంవత్సరాల డ్రామా. 60% ఉన్నోడు కేసీఆర్, వాళ్ళెందుకు ముఖ్యమంత్రులు అయ్యారు? ఇద్దరు. 3% ఉన్నాడు ఎన్టీ రామారావు గారు. ఎందుకు పార్టీ పెట్టారు తెలుసా మీకు? ఆయన ఈ కుల మత అతీతంగా పార్టీ పెట్టి అవినీతి కాంగ్రెస్ని భూస్థాపితం చేసి గ్రేట్ ముఖ్యమంత్రి అయ్యాడు. కులాలకి అతీతంగా, మతాలకి అతీతంగా, పార్టీలకి అతీతంగా ప్రజాశాంతి పార్టీ పెట్టాం. అవినీతి లేని రాజు. వీళ్ళందరూ అవినీతి పరులే. అందరికీ అధికారం. ఇప్పుడున్న 2-3 కులాలను నడుపుతున్నాయి. అందరూ అభివృద్ధి ధ్యేయం. నేనైతే 13 లక్షల కోట్ల అప్పు తీరుస్తా ఆంధ్రప్రదేశ్. 8 లక్షల కోట్ల అప్పు తెలంగాణ తీరుస్తా. 300 లక్షల కోట్లు దేశాన్ని తీరుస్తా. దేశాన్ని వాళ్ళ అదానీ అంబానీలకు అమ్మేస్తున్నారు. ముందు కాంగ్రెస్ వాళ్ళు అమ్మేశారు, ఇప్పుడు వీళ్ళు ఉన్న అమ్మేస్తారు. దేశం ఏమవుతుంది? ప్రాణం ఉన్నంత వరకు, ఆ యేసు ప్రభు కరుణించినంత వరకు. ఇప్పుడు తిరుపతి లడ్డు గురించి, హిందువుల గురించి పోరాడుతున్నాను. ఎందుకు? హిందూ క్రిస్టియన్ మధ్య గొడవ పెట్టడానికి వాళ్ళు చర్చ్ స్టార్ట్ చేశారు. నాకు శాంతే కావాలి. జీసస్ సెడ్, ఐ am the Prince of Peace. I give my peace unto you. And జీసస్ హిందూ కాదు. He was not a Hindu. He was not a Muslim. He was not a Christian. But he was the savior. Came down and gave his life to save the world. నేను అంతే. ఎందుకు? ముస్లిమ్స్కి చర్చ్ మాస్కులు నడుపుకోవచ్చు ముస్లిం మొలనాస్, పాస్టర్లు చర్చిలు నడుపుకోవచ్చు. మరి హిందూ ప్రీస్టులు ఎందుకు హిందూ టెంపుల్స్ నడుపుకోకూడదు? ఇలా ఏమనిపిస్తుంది మీకు? టోటల్గా మీరు లడ్డు కోసం పోరాటం చేస్తారు, ఎంతవరకు వచ్చింది ఈ పోరాటం? అద్భుతం. దేశంలో 100 కోట్లు హైందవుల్లో శ్రీ రవిశంకర్ మొదలుకొని, జగద్గురులు మొదలుకొని, పెద్ద వారందరూ, డాక్టర్ పాల్, వీ థ్యాంక్ యూ. ఆర్టికల్ 14 వయలేషన్ మీరే అడుగుతున్నారు, మేము అడగలేకపోతున్నాం. కానీ ఆర్టికల్ 14 వయలేషన్, ఈక్వాలిటీ. 5% ఉన్న రెడ్డిలు 12 మంది ముఖ్యమంత్రులు అవ్వచ్చు. 60% ఉన్న మేము, మా బీసీలమి ఒక్కడైనా ముఖ్యమంత్రి అవ్వద్దు 78 సంవత్సరాల్లో. ఇప్పుడు చేస్తారట. నువ్వాడు చేసేది అంటే ప్రధానమంత్రి అయ్యి ఉన్నాడు కదా బీసీగా, ఇంకా అంతకంటే ఏం కావాలి? ఆయన అసలు ఎంబీసీ కాదు. అది ఇంకో సబ్జెక్టు, ఇంకో రోజు మాట్లాడదాం. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఈ లడ్డూ దాంట్లో ఉన్న వివాదం ఉంది, పాలకవర్గం వచ్చింది టీటీడీకి. పాలకవర్గం పైన మీకు ఉండే అభ్యంతరాలు ఏంటి? ముఖ్యంగా హైడ్రా గురించి మీరు అడగలేదు. 482 బిల్డింగ్లు ముఖ్యంగా ఇల్లీగల్గా డిస్ట్రాయ్ చేశారు. కంటెంప్ట్ వేస్తావు ఒక్కడి మీద. ఆడు రంగనాథ్ అవ్వచ్చు, మంగనాథ్ అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు.
You are not above the law, Mr. Ranganath. Without due process, without doing survey, there is a process in the law. Without giving notice, without giving time to vacate, you cannot destroy buildings overnight. మరి ఎక్కడ ఆక్రమణకి ఎక్కడ బ్రేక్ పడుతుంది ఇలా కాకపోతే? అక్రమార్కంలో నీ చేతులు అది కాదు. నువ్వు ఇరాన్ వెళ్ళు, అలాంటివి జరుగుతాయి. సిరియా సుడాన్ వెళ్ళు, ఇక్కడ డెమోక్రసీ ఉంది, తప్పులేదు. 30 డేస్లో చేయమన్నా. ముందు సర్వే చేయండి, నోటీసులు ఇవ్వండి, 30 రోజులు టైం ఇవ్వండి, మొత్తం కూల్చేయండి. బిల్డింగ్లు ఆక్యుపై చేసినోడు ఏమయ్యారు? వీళ్ళందరూ ఈ గజ దొంగలే కదా. ఎవరికున్నాయి ఫార్మ్ హౌస్లు? కేటీఆర్కి ఫార్మ్ హౌస్ లేదా? దోచుకున్నది ల్యాండ్స్ మీరు, పర్మిషన్లు ఇచ్చింది మీరు. వాటర్ పర్మిషను, ఎలక్ట్రిసిటీ పర్మిషను, ల్యాండ్ పర్మిషను, డిజైన్ పర్మిషన్, ఆర్టీఐ పర్మిషన్. పూర్ పీపుల్ 20-30 లక్షలు ఖర్చు పెట్టి బిల్డింగ్ కొనుక్కుంటుంటే 2-3 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళకి కూల్చేస్తే ఏమవ్వాలి? ఆత్మహత్యలు కాకుండా. ఐ విల్ స్టాండ్ లైక్ గాడ్ హిమ్సెల్ఫ్ స్టూడ్. ఐ విల్ స్టాండ్ ఫర్ ద యూత్, ఫర్ ద ఫార్మర్స్, ఫర్ ద ఉమెన్, ఫర్ ద చిల్డ్రన్ and for the fundamental and human rights of the preamble of the Constitution, Article 14, 19, 21 of the Constitution. For Laddu, Article 25, 26 of the Constitution. Under Article 32, the Supreme Court has the power. Under Article 226, Honorable High Courts have the power. Why? Delaying is denying the justice. పాల్గారు, తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రత్యేక ప్రాంతంగా గుర్తించాలనేది ఏకైక డిమాండ్ చేశారు మీరు. ఎంతవరకు వచ్చింది? ఒకటి కాదండి, చాలా ప్రేయర్లు చేశాను ప్రత్యేకంగా. ఎందుకంటే ఈ గొడవలు ఎందుకు? హిందూ క్రిస్టియన్స్ మధ్య ఆత్మహత్యలు ఎందుకు? ప్రాణహత్యలు ఎందుకు? హత్యలు ఎందుకు? ఓకే, చర్చిలు పాస్టర్లు నడుపుకుంటున్నారు. స్టేట్ వర్సెస్ వాట్ ఈస్ ఇట్? స్టేట్ వర్సెస్ రిలీజియన్, నాట్ స్టేట్ రన్స్ రిలీజియన్. అది ఎక్కడైనా రాంగే. సౌదీ అరేబియా తీసుకోండి, యుఏఈ తీసుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? స్టేటే ఒక చర్చ్ లేకుండా ఉంది సౌదీ అరేబియాలో. దట్ ఈస్ రాంగ్. సౌదీ కింగ్ ఈజ్ మై ఫ్రెండ్, సౌదీ ఎంబీఎస్ రెస్పెక్ట్స్ మీ, బట్ రాంగ్ ఈజ్ రాంగ్. I wrote a book against Trump in 2020, but he understood, then supported him in 2024, though openly I didn't campaign. When you realize it is wrong, ఇక్కడ టెంపుల్కి ఏం రాంగ్ జరుగుతుందంటే లక్షల కోట్ల ఆస్తి తిరుపతి, 1000 కోట్ల ఇన్కమ్. ఎవరి చేతిలో పడుతుంది అది? సీఎం చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల ఫ్రెండ్ అయిన TV5 నాయుడిని టీటీడీ చైర్మన్ చేయడం ఏంటి? What the hell is going on in my country? While I am alive, I will fight. When I am dead, I will fight million times more, because I have the spiritual powers in the name of Jesus. అంటే ఇప్పుడు ఈ పాలకవర్గం పైన కూడా ఫైట్ చేయబోతున్నారా? తిరుమల తిరుపతి దేవస్థానం పైన అందరూ ఇప్పుడున్న రాజకీయ నాయకులందరూ దరిద్రులే, దొంగలే, గజ దొంగలే. ఆనాడు వాజ్పేయి గారు ఉన్నారు, రియల్ అన్సెల్ఫిష్. ఎన్టీ రామారావు గారు ఎప్పుడైనా తిట్టానా? చనిపోయిన తర్వాత కూడా తిట్టినాలి. నాకు ఇద్దరు పరిచయమే కదా, క్లోజ్ ఫ్రెండ్ అని కాపాడినా వాజ్పేయి గారు వెరీ క్లోజ్, ఎన్టీ రామారావుని ఒకసారి కలిశాను అంతే. కమలా హారిస్ని తిట్టలేదే, ఆవిడెవరో నాకు తెలీదు, మీడియాలోనే చెప్పాను. ట్రంప్ ఫ్రెండ్, తిడతాను, కోప్పడతాను. సీఎం కేసీఆర్ గారి మీద కోప్పడ్డాను, తప్పులు చేశాడు, నువ్వు నాశనం అయిపోతావు అన్నాను. పట్టించుకుంటే ఇప్పుడు ఆయన సీఎంగా ఉన్ను, పట్టించుకోలేదు. 2 సంవత్సరాలు ఫైట్ ఇచ్చాడు, నన్ను కొట్టించాడు సిరిసిల్లో. శపించాను ఆ రోజే, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండవని. వాళ్ళ ప్రాణం పోతున్నప్పుడు వెళ్ళి క్షమించి, పిలవకుంటా ప్రార్థించి, దీవించి డిసెంబర్ 12ని హాస్పిటల్కి వెళ్ళాను. నాకు కోపం నిమిషం అంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి విని ఈ వీడియో, అరే పాలుగారు అభివృద్ధి చేస్తానంటున్నారు, అప్పులు తీర్చుతానంటున్నారు. నేనే అన్నాను పాలుగారు అడగకముందే, మంచి సమిట్ పెడదాం, ర్యాలీ పెడదామని. మళ్ళీ 5 years ఆయన సీఎం, 10 years ఉంటారు. కోపం ఎవరికి వస్తుంది? తండ్రికి వస్తుంది, దేవుడికి వస్తుంది. బైబిల్లో ఉన్న మాట. ఇలా మీరు అంతర్జాతీయ రాజకీయాల కోసం మాట్లాడారు. ట్రంప్ విజయంలో మీ పాత్ర ఎంతవరకు ఉంది? అది అందరికీ తెలిసిందే. ఆయన 94 నుంచి మిత్రుడు, అందుకే ఈ 4 నెలలు ఎక్కువ అమెరికాలో ఉంటున్నాను. 3 కండిషన్లు పెట్టాను, 2 కండిషన్లు ఒప్పుకున్నారు, 3వ కండిషన్ ఒప్పుకోలేదు. 1400 మంది లీడర్సు, గ్రూపులు సపోర్ట్ చేసి ఆయన గెలిచింది కేవలం 3 రాష్ట్రాలు, మిషిగన్, విస్కాన్సన్, పెన్సిల్వేనియా. ఎన్నిటితో గెలిచాడు? 270 రావాలి, 312 వచ్చాయి. అంటే 42 ఎలక్ట్రల్ ఓటుతో గెలిచాడు.
ఇండియన్ మీడియాకి తెలియక అమ్మో 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 ఊరు పడ్డాడని. వాళ్ళకి ఏబిసిడీలు రావు. నా ఫ్రెండ్ రోనాల్డ్ రేగన్ 49 రాష్ట్రాలు గెలిచాడు 50లో 2 సార్లు. 490, 500 వచ్చాయి. ఒబామాకి ఈయనకంటే ఎక్కువ వచ్చాయి. బిల్ క్లింటన్కి ఈయనకంటే ఎక్కువ వచ్చాయి. ట్రంప్ మిత్రుడే బొటాబొటిగా 3 మార్కులతో గెలిచాడు. కనుక ప్రజాశాంతి పార్టీ 2 రాష్ట్రాల్లో వస్తే బాగుపడతారు. లేదా దేవుడు పంపిన దూతగా మాట్లాడతాను, నిరుద్యోగులారా, ఉద్యోగులారా, వీళ్ళు ఇవ్వగలరా మీకు జీతాలు? ఉద్యోగస్తులకి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వగలరా? 6 వాగ్దానాలు అక్కడ, 60 వాగ్దానాలు ఇక్కడ, 420 వాగ్దానాలు అక్కడ, దొంగ మాటలు మేము మాడతామని వాళ్ళే అంటున్నారు కదా. మరి మీకు బుద్ధి బుర్ర ఉంటే మీ ఎమ్మెల్యేలు ఇల్లు పట్టుకొని ఇంటి దగ్గరికి వెళ్ళి ముట్టడించి, ఒరే ఎమ్మెల్యేలారా, మహానుభావుడు మన అంబేద్కర్ తర్వాత అంబేద్కర్ లాంటి, గాంధీ లాంటి కేఏ పాల్ వచ్చారు ప్రపంచాన్ని శాసించి, ఆయన పార్టీలో మీరెందుకు కలగకూడదని మీరు అడగరా? మీకు బుద్ధి లేకపోతే నష్టపోయిన రోజు, ఇంకా నష్టపోయిన రోజు పవన్ కళ్యాణ్ వస్తాడట. ఇప్పుడు ఉన్నది పవన్ కళ్యాణే, వచ్చిదేంటి మళ్ళా? మీకు బుద్ధి బుర్ర లేక ఆ బుద్ధి లేని వాళ్ళందరినీ గెలిపించుకుంటున్నారు, ఓట్లేస్తున్నారు. ఎలాగా పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు, సనాతన ధర్మం పైన ఒక యుద్ధం అంటున్నాడు ఆయన, మీరు ఏ విధంగా భావిస్తారు? అదే ఆల్రెడీ ఇంకా యుద్ధం నోరు ముయించాం కదా, గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చి. ఇంకా యుద్ధం ఏంటి ఆయనకి? ఆయన రోజుకో మాట్లాడుతుంటాడు, అలాంటి వాళ్ళ గురించి కామెంట్స్ ఎందుకు? పవన్ కళ్యాణ్ వస్తాడు, మరలా ఇప్పుడు వచ్చాడు. టీడీపీ బీజేపీ ఈవీఎంలు 3 కలిస్తే వచ్చాడు. సొంతంగా ఓట్లు రాలేదు కదా. 2019లో ఎన్ని ఓట్లు వచ్చాయి? 6%. ఎంతమంది పార్టీలు? సిపిఐ, సిపిఎం, బిఎస్పి, జేడీ, పవన్ కళ్యాణ్ 5 కలిసి పోటీ చేస్తే 6% వచ్చాయంటే ఆయన ఓట్ బ్యాంక్ అంతా 1%. ఇంకా వాళ్ళ అన్ననయం 18% ఒంటరిగా సాధించాడు. అయ్యో ఒక విజయాల. కోదండరామ్ గారు ఉన్నారు, ఎంత మంచి ఫైట్ చేశారు. ఇప్పుడు వెళ్ళి కాంగ్రెస్లో కలిసి 0 అయిపోయారు. మీరు 0 అవ్వాలంటే ఇప్పుడున్న పార్టీలో కలండి. శర్మిల ఎంత బాగా ఫుట్ హాట్ అన్నది, మొత్తం తెలంగాణను మార్చేస్తాను అన్నది, ప్యాకేజ్ స్టార్గా మిగిలిపోయింది. వెళ్ళి ఏ పార్టీకి వ్యతిరేకంగా పార్టీ పెట్టిందో, చిరంజీవి కాంగ్రెస్కి వ్యతిరేకంగా పెట్టినట్టు ఈవిడ కూడా అదే కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఇలాంటి ప్యాకేజ్ స్టార్లు ప్రజలు నమ్ముతారా? మిగిలింది ఒక్కడ కేఏ పాల్ మాత్రమే, ప్రజాశాంతి పార్టీ మాత్రమే. ఇవాళ కాపోయినా రేపైనా సర్పంచ్లు అందరూ వచ్చిస్తే మనదే గెలుపు. ఒక్కో సర్పంచ్కి 30,000 శాలరీ ఇస్తాం. ఒకే సర్పంచ్కి ₹1 కోటి సంవత్సరానికి అభివృద్ధి గ్రామానికి ఇస్తాం. 6 లక్షల కోట్లు ఇచ్చిన వాళ్ళని 12,000 మంది సర్పంచులకి 12,000 కోట్లు ఇవ్వలేనా? కామన్ సెన్స్. రండి, స్టేట్ కమిటీతో కలవండి. నవంబర్ 28 ఇక్కడ ఏదో మీటింగ్ పెడుతున్నారు, సర్పంచులు అందరూ రండి, జాయిన్ అవ్వండి. బాగుపడాలంటే ఊరేసుకుంటామంటే వేసుకోండి, నేనేం చేస్తాను? పాల్ గారు, దేవుని ఆశీస్సులు ఉన్నాయని చెప్పిన జగన్మోహన్ రెడ్డి 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం అయ్యాడు. ఎందుకు దేవుని ఆశీస్సులు పొందలేకపోయాడు? అది దేవుడికి దీనికి సంబంధం లేదండి. ఎలక్షన్స్కి ఈవీఎంకి సంబంధాలు. అనవసరంగా దేవుడిని మధ్యన తీసుకురాకండి. ఈవీఎం ఎలక్షన్లు లేకపోతే నేను విశాఖపట్నంలో ఎంపీగా పోటీ చేసి 5 లక్షల క్రిస్టియన్స్ ఓట్లేస్తే బీసీలు 5, ఆ బీజేపీ వాడికి మొన్నటిదాకా 2 లక్షలు రావనుకున్న భరత్కి, టీడీపీ బీజేపీకి 9.5, 10 లక్షలు, మోదీ కంటే 9 లక్షల మెజారిటీ ఆయనకి. అమ్మ బాబోయ్! అంటే ఆయన హైట్ను బట్ట, ఆయన కలర్ను బట్ట, ఆయన చంద్రబాబు నాయుడు అల్లుడని బట్ట, బాలకృష్ణ అల్లుడని బట్ట, దేన్ని బట్టి? బుర్ర ఈవీఎంలు ఉన్నోడికి అందరికీ అర్థం అవుతుంది. అందుకనే ఎలక్షన్ పిటిషన్ ఇప్పుడే మీరు ఉంటుండగా నా పిటిషన్ మీరు ఇక్కడ కిందన కూర్చుంటుండగా వాళ్ళు నన్ను ఇచ్చేసే ముందు ఇంటర్వ్యూ చేస్తారు. సో నేను ఆల్రెడీ కంటిన్యూ చేశాను కదండి అంటే, నో, వీఆర్ జస్ట్ డూయింగ్ ప్రొసీజర్. వీళ్ళు నన్ను ఇప్పుడు ఏదో చేయాలని ఇంకా కొత్త ప్లాన్లు పెడుతున్నా. ఏది చేసినా నా బస్సు యాత్ర స్టార్ట్ అయిన తర్వాత, నా పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత షేకులు అవుతాయి. ఒకప్పుడు కేఏ పాల్ కాదు, ఇప్పుడు ఫుల్గా దిగిపోయాం రాజకీయాల్లోకి. రాజ్యాన్ని కాపాడడానికి, దేశాన్ని కాపాడడానికి, దేవుడి ప్రజలను కాపాడడానికి, క్రిస్టియన్ ముస్లిం మైనారిటీలు కాపాడడానికి, హిందువులకు అన్యాయం జరిగితే ఊరుకో, కుల మత ప్రాంతాలకు అతీతంగా అందరినీ కాపాడే అభివృద్ధి చేయడానికి వచ్చాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కాదు, ఒకటి నాకు అర్థం కాదు ఏంటంటే, ఈవీఎంలు దేవుడి కంటే ఎందుకు గొప్పవయ్యాయి? అసలు ఈవీఎంలు దేవుడి కంటే గొప్ప అనలేదు నన్ను. దరిద్రులు ఈవీఎంలు వాడుతున్నారు. ఇప్పుడు మడ్ర దేవుడు చేయమన్నాడు, ఆత్మహత్యలు నరహత్యలు చేయమన్నాడు దేవుడు. సైతాన్ చేయమంది, ఈ సైతాన్లు చేస్తున్నారు. దానికి కవిదటి వీళ్ళ గెలుపుకి చేత కాదు. లేకపోతే నేను వైజాగ్లో గెలిచిన సంగతి అందరికీ తెలుసు.
మునుగోడు అంటే టామ్గా చేసి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ సీరియస్గా ఎలక్షన్లో నిలబడ్డాం. అందుకనే ఈవీఎంలు వద్దు, అమెరికా వలె 180 దేశాల వలె బ్యాలెట్ పేపర్తో ఎలక్ట్ చేసి చూపించమను. మోదీ గారికి ఛాలెంజ్ చేశాను, ఆయన కూడా రిటైర్ అయిపోతున్నాడు నెక్స్ట్ ఇయర్. టైం లేదు, నేను వెళ్ళాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. చివరిగా చెప్పండి, ఎప్పటికి మన ప్రజాశాంతి పార్టీని అధికారంలో చూడగలుగుతాం? అది ప్రజల ఇష్టం, దైవ నిర్ణయం. దానికి నేనేం చెప్పగలను? దానికి ప్రజలు కావాలంటే కమిటీలు ఫార్మ్ చేసుకోండి. 7569441275 నియోజకవర్గంతో కమిటీలు ఇప్పుడు 97 కమిటీలు అయ్యాయి తెలంగాణలో. మీకు బీసీ ముఖ్యమంత్రి కావాలన్నా, అభివృద్ధి కావాలన్నా, అప్పులు తీరాలన్నా, బాగుపడాలన్నా, ఉచిత విద్య వైద్యం కావాలన్నా, పంపు పెట్టి అమెరికా నుంచి 700 కంపెనీలు ఇక్కడికి ఎవడు తీసుకొచ్చాడు? బిల్ గేట్స్ని, బిల్ క్లింటన్ని. ఎందుకు మాటకు 100 సార్లు చెప్తాను, కొత్త వాళ్ళకి తెలియదు కనుక. కంపెనీలు తీసుకురావాలన్నా, రియల్ ఎస్టేట్ 100 కోట్ల ఆస్తి 10 కోట్లు అవ్వాలంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏలుకోండి, మళ్ళీ ఓట్లు వేయండి, వాళ్ళకి దొంగ డబ్బులు ఇవ్వండి, 100 కోట్లు నడపండి. ఇప్పుడు ఎలక్షన్లు అడుగుతున్నాయో మహారాష్ట్రలోని, ఇంకెక్కడో ప్లేస్లోని హెలికాప్టర్లు వెళ్తున్నాయి, కేరళకు కూడా వెళ్ళాయి. ఈ హెలికాప్టర్లో డబ్బులు వెళ్ళట్లేదా? ఇక్కడ ఎక్కింది వాళ్ళ గవర్నమెంటు, దిగింది వాళ్ళ గవర్నమెంటు. అప్పుడు ఎవడు చెక్ చేస్తాడు వాళ్ళని? 100 కోట్లు వెళ్ళా, 1000 కోట్లు వెళ్ళా, వీళ్ళకే తెలియాలి. ఇచ్చిన వాళ్ళు ఎవరో నాకు తెలుసు. ఒక్కొక్కటి తాడ తీస్తా, మీకు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మీకు నిజంగా రాష్ట్రం బాగుపడాలంటే ప్రజాశాంతి పార్టీకి ఇవ్వండి, అభివృద్ధి చేయండి. లేదా మీ 1000 కోట్ల ఆస్తి 100 కోట్లు అయిపోద్ది వాళ్ళుంటే, నేను వస్తే మీ 1000 కోట్లు 10,000 కోట్లు అవుద్ది. ఎకానమీ సుడాన్ చూడండి, శ్రీలంక చూడండి, వెనజువేలా చూడండి, గ్రీస్ చూడండి, పాకిస్తాన్ చూడండి. దొంగలు వెళ్తే, రాష్ట్రాన్ని దోచుకున్న వాళ్ళు వెళ్తే ఎంతకాలం మీరు సహిస్తారు? అది. థ్యాంక్ యూ పాల్ గారు. ఇది అంటే ఎక్కడైతే తాను దేవుని దూతగా చెప్తున్న మాటలు ఇవి. 2 ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. మరోవైపు దేవుని కృప ఉంటే ఖచ్చితంగా ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని కేఏ పాల్ స్పష్టం చేస్తున్నారు. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈజ్ గణేష్. For more videos like this, subscribe Big TV channel.